తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. సూర్య భగవానుడు మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి నాడు పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు భోగి మంటలు వెలిగిస్తారు. అలాగే భోగి రోజున సాయంత్రం చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. బుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అత్యంత ప్రీతిపాత్రమైనది. గోదాదేవి ధనుర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా శ్రీమన్నారాయణుడు శ్రీ రంగనాథుడై దివి నుంచి భూమికి దిగివచ్చిన రోజు. ఆ జగజ్జనని జగన్నాయకుణ్ణి చేరి భోగాలను అందించిన దినము కాబట్టి ఈ రోజును భోగి అంటారు. అయితే ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత దక్షిణాయనానికి వీడ్కోలు పలికి ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలికిన రోజు భోగి పండుగ. ఇది దక్షిణాయనానికి చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, సమస్యలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ కోరుతూ వేసే మంటలను భోగి మంటలు అంటారు. వారికి ఉన్నటువంటి చెడును తొలగించి మంచి జరగాలని కోరుకునే విధానంలోనే ఈ భోగి మంటల్లో పాత వస్తువులు వేసే సాంప్రదాయం కూడా ఉంది. ఇక భోగి రోజు ఆచారాల విషయానికి వస్తే భోగి రోజున తెల్లవారుకు ముందే అంటే 3:30 నుంచి 4 గంటల మధ్యలో నిద్రలేచి తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించి మద్దన చేసుకుని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ స్నానం మనలోని పీడను, దరిద్రాన్ని తొలగిస్తుంది. అభ్యంగన మంగళ స్నానాలు చేసిన పిదప భగవాన్ నామస్మరణతో తగినన్ని కట్టెలు, పిడకలతో భోగి మంటలు వెయ్యాలి. ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ అరిష్ట నివారణ కోసం, ఐశ్వర్య సిద్ధి కోసం ఈ భోగి మంటలు వేయబడతాయి. ఇక భోగి మంటల యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే భోగి మంటలు మన ఇంటి పీడను తొలగిస్తాయి. భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండుగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మల్లో పిడకలుగా చేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. ఆ భోగి మంటల్లో ఈ పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశానికి సంబంధించినటువంటి అనేక రకాల రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు కూడా రావి, మామిడి, మేడి ఇటువంటి ఔషధ చెట్ల యొక్క కలప, ఆవు నెయ్యి కూడా వేస్తారు. ఆవు నెయ్యి మంటల్లో వేయటం వల్ల శక్తివంతమైన గాలి కూడా విడుదలవుతుంది. ఇక సామాజిక ప్రాముఖ్యత విషయానికి వస్తే భోగి మంటలు ప్రతి పల్లెటూరులోనూ విధిగా వేస్తారు. ఊళ్ళో ఉండే వారందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా ఈ భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టుగా భావిస్తారు. భోగి మంట అత్యంత పవిత్రమైనది. అందుకే భోగి మంట అంతా చల్లారాక ఆ భస్మాన్ని తీసి నుదుట కూడా ధరించడం చాలా శుభప్రదమైన విషయం. ఇక ఇంటి అలంకరణ విషయానికి వస్తే భోగి రోజున ఇంటి ముంగటి కల్లాపి చల్లి రంగురంగుల రంగవల్లికలు దిద్ది అందులో ఆవు పేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టాలి. గొబ్బిళ్ళు గోపికలకు ప్రతీక. ముగ్గు మధ్యలో పెట్టే గొబ్బెమ్మ గోదాదేవికి అలాగే భూదేవికి ప్రతీక. ఈరోజు ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో అలంకరించాలి. గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇక భోగి రోజు పూజా విధానం విషయానికి వస్తే ఈరోజు కొత్త బెల్లం, ఆవు పాలు పోసి పులగం చేసి భగవతార్చన చేయటం శ్రేయదాయకం. అలాగే నువ్వులు అద్దినటువంటి సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా తినాలి. ఈ రోజున గుమ్మడికాయ దానం ఇస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి. అయితే భోగి పళ్ళు వెనుక
ఒక పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. భోగి పళ్ళను బద్రీ ఫలాలు అని కూడా పిలుస్తారు. ఒకసారి శ్రీమన్నారాయణుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు బద్రీక వనంలో ఘోరమైన తపస్సు చేస్తారు. తన తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం ప్రసాదిస్తారు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుని మీద ఫలాలతో అనగా రేగుపళ్ళతో అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు సంతోషించి ఆ సమయంలో చిన్న పిల్లవాడయ్యాడు. ఆటలాడుతున్నాడట. ఇక అప్పటి నుంచి రేగి పండ్లు భోగి పండ్లుగా మారిపోగాయి. ఇక మరో కథనం ప్రకారం సాక్షాత్తు ఆ నర నారాయణులు ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించారని, వారి తలల మీద దేవతలు బద్రీ ఫలాలను కురిపించారని చెప్పబడింది. ఇక ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలు నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. అయితే ఈ భోగి పళ్ళు పోయటం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. పిల్లలకు భోగి పళ్ళు పోయటం ద్వారా ఆ ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పిల్లలకు భోగి పళ్ళను పోస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభిస్తాయి. చెడు దృష్టి కూడా తొలగిపోతుంది. తల యొక్క పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లలకి అమితమైన జ్ఞానం పెరుగుతుంది. రేగుపండు మాత్రమే ఎందుకు వాడతారో తెలుసా? దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. చిన్న పిల్లలకు బ్రహ్మరంధ్రం చాలా పలుచగా ఉంటుంది. రేగుపండు పైన ఉండే పొర కూడా పలుచగా ఉంటుంది. ఈ రేగు పళ్ళకు రోగ నిరోధక శక్తినిచ్చే పోషక విలువలు ఉంటాయి. భోగి పళ్ళను పోసే సమయంలో రేగుపళ్ళ నుండి వచ్చే వాయువు పిల్లల తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తిని ఇస్తుంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి పిల్లలకు రావాలి అనే ఉద్దేశంతో ఈ రేగుపళ్ళను పోస్తారు. ఇక రేగు పండును అర్కఫలం అని కూడా పిలుస్తారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరుసటి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపుగా మల్లుతాడు. అందుకే ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షాలు పిల్లలపైన ఉండాలి అనే ఉద్దేశంతో పిల్లలకు ఈ విధంగా భోగిపళ్ళు పోస్తారు. రేగిపండు సూర్య కిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి తమలోనే నిల్వ చేసుకుంటాయి. కనుక వీటిని తలపైన పోయటం వల్ల వీటిలోని విద్యుత్ శక్తి పిల్లల ఆరోగ్యంపైన మరియు శరీరం పైన ప్రభావాన్ని చూపి అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. రేగుపళ్ళతో పాటు బంతపూల రెక్కలు వాడటం వల్ల పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నశిస్తాయి. ఎందుకంటే బంతిపూలకు ఉన్నటువంటి ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. చర్మ సంబంధమైనటువంటి ఎలాంటి వ్యాధి నుంచైనా ఇట్టే ఉపశమనం కలిగించే లక్షణం ఈ బంతి పువ్వుకు ఉంది. అందుకే ఈ రేగు పళ్ళతో పాటు బంతిపూలను కూడా చల్లుతారు. అయితే భోగిపళ్ళు పోసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోసే ముందు చిన్ని కృష్ణుని విగ్రహాన్ని లేదా పటాన్ని అలంకరించుకుని సిద్ధం చేసుకోవాలి. భోగిపండ్లు ఏ విధంగా సిద్ధం చేయాలి? మొదట సరైన మోతాదులో భోగిపండ్లు అంటే రేగుపండ్లు పెట్టుకోండి. శనగలు వీటిని 3 లేదా 4 గంటల ముందే నానబెట్టాలి. కొన్ని చిల్లర నాణేలు కూడా పెట్టుకోండి. చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలు సిద్ధం చేసుకోండి. బంతి లేదా చామంతి రేకులు, అక్షంతలు ఇవన్నీ కూడా ఒక దగ్గర సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పూజా విధానాన్ని జాగ్రత్తగా వినండి. మొదట స్నానం మరియు వస్త్రధారణ వస్తుంది కనుక ముందుగా భోగి పండ్లు పోసే పిల్లలకు తల స్నానం చేయించి నూతన వస్త్రాలు ధరింపజేయాలి. వారి యొక్క నుదుట కుంకుమను బొట్టుగా పెట్టి దేవతామూర్తులకు దండం పెట్టించాలి. ఇక రెండవ దశలో పిల్లలని తూర్పు ముఖంగా పీట మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చోబెట్టాలి. మూడవ దశలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతిమ లేదా పటం ముందు దీపం వెలిగించి ఆ కృష్ణునికి హారతి పట్టాలి. ఇక నాలుగవ దశ భోగిపళ్ళు పోయటం. శ్రీకృష్ణునికి భోగిపళ్ళుతో అభిషేకం చేస్తున్నట్టుగా వేయాలి.
ముందుగా స్వామివారి మీద భోగిపళ్ళు వేసి ఆ తరువాత పిల్లలపైన భోగిపళ్ళు వెయ్యాలి. ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగిపళ్ళు తీసుకుని 3 సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్టుగా తిప్పిపోయాలి. అంటే క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ అయితే తిప్పాలి. ఈ విషయాన్ని మరొకసారి గమనించి వేయండి. ఇక మంత్రజపం విషయానికి వస్తే భోగిపళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ భోగిపళ్ళు పోయాలి. తరువాత అక్షంతలు వేసి హారతి కూడా ఇవ్వాలి. ఇంట్లో ఉన్నటువంటి మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా పోయాలి. పెద్ద ముత్తైదువులు పిలిచి పిల్లలకు భోగిపండ్లు పోయించాలి. పిల్లల్ని ఆశీర్వదిస్తూ ఎవరైనా భోగిపళ్ళు పోయవచ్చు. ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి మరీ పంపాలి. ఇక దీనిలో ముఖ్యమైనటువంటి నిబంధనలు, దిష్టి తీసిన పళ్ళు కనుక తినటానికి నిషిద్ధం. ఆ పండ్లను ఎవ్వరూ లేని చోట కానీ ప్రవహించే నీటిలో కానీ వేయాలి. అందులో ఉన్నటువంటి నాణ్యాలు పేదవారికి పంచవచ్చు. అయితే మొదటిసారి పిల్లలకు భోగి పండును పోస్తున్నట్టయితే పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే మొదలు పెట్టాలి. ఆనవాయితీ లేనివారు కూడా చక్కగా దీన్ని చేసుకోవచ్చు. సంతాన ప్రాప్తికై నూతన దంపతులు చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోసి పూజ చేసి సంతానం ప్రసాదించమని కోరుకుంటారు. ఇలా చేస్తే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు గోదాదేవి శ్రీ రంగనాథ కళ్యాణ కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది భోగి పండుగ వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. పురాణాల ప్రకారం గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని సేవ చేస్తూ ఉండగా ఒకసారి శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమని అడగ్గా స్వామితో తాను శాశ్వత బంధాన్ని కోరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అతన్ని వైష్ణవ బ్రాహ్మణుడిగా పెరియాల్వార్గా జన్మింపజేసి సాక్షాత్తు భూదేవి అతని కూతురిగా అవతరించి తనకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేసుకోవటం ద్వారా మామ మరియు అల్లుళ్ళ బంధం ఏర్పడుతుందని వరం ఇచ్చారు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అంటే భట్టనాథుడు స్వామికి పూజారిగా సేవ చేస్తూ ఉండేవారు. ఒకరోజు తన తోటలో తులసి మొక్క కింద దేదీప్యమైనటువంటి కాంతితో ఒక అందమైన పసిపాపను కనుగొన్నాడు. ఆమెను కోదై అంటే తులసిమాల అని అర్థం. అలా పేరు పెట్టించాడు. కాలక్రమేణా ఆ పేరు గోదాగా మారింది. గోదాదేవి చిన్నప్పటి నుంచే శ్రీకృష్ణుని పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండేది. తండ్రి స్వామికి సమర్పించే పూలమాలను ముందుగా తానే ధరించి శ్రీకృష్ణుడు తనను వివాహం చేసుకుంటాడా అని చూసుకునేది. ఒకరోజు ఈ విషయం విష్ణు చిత్తునికి తెలిసి బాధపడ్డాడు. కానీ ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి, గోదా ధరించిన మాలలే నాకు ప్రీతికరం, ఆమె నా అంతరంగిక భక్తురాలు, ఆమె భూదేవి అవతారం అని అన్ని విషయాలు తెలియజేశారు. గోదాదేవి ధనుర్మాసంలో 30 రోజుల పాటు మార్గలి వ్రతాన్ని ఆచరించి ప్రతిరోజు కూడా ఒక దివ్య గేయాన్ని రచించింది. ఇవే ప్రసిద్ధ తిరుప్పావై 30 పాసురాలు. వ్రతం పూర్తయిన తరువాత స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారం విష్ణు చిత్తుడు గోదాదేవిని పెళ్లి కూతుర్ని చేసి శ్రీరంగానికి తీసుకువెళ్ళాడు. అక్కడ శ్రీ రంగనాథునితో వివాహం జరిగిన వెంటనే గోదాదేవి అందరి ముందు స్వామివారిలో ఐక్యమైంది. అందుకే భోగి రోజు వైష్ణవ ఆలయాల్లో జరిగే గోదా రంగనాథుని కళ్యాణం తప్పక వీక్షించాలి. గోదాదేవి శ్రీ రంగనాథునిలో ఐక్యమయ్యే ఆ వేడుకను చూసినటువంటి వివాహం కాని వారికి తప్పకుండా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. గోదాదేవి వ్రతాచరణ సమయంలో రచించినటువంటి తిరుప్పావై చాలా శక్తివంతమైంది, ప్రసిద్ధి చెందింది. దీన్ని ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక్కొక్కటి చొప్పున ఓ పాసురాన్ని వైష్ణవ ఆలయాల్లో పఠిస్తారు. యువతులు ధనుర్మాసంలో 30 రోజుల పాటు గోదాదేవి వ్రతాచరణ చేస్తే వారు మెచ్చినటువంటి సర్వగుణాలు కలిగినటువంటి భర్త లభిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని చూసినా చేయించిన ఈ కథను విన్నా సకల శుభాలు చేకూరటంలో ఎటువంటి సందేహమూ లేదు. భోగి పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి,
ఆధ్యాత్మికత, ఆరోగ్యం, సామాజిక ఐక్యత అన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చే ఒక మహోత్సవం. దక్షిణాయన దుఃఖాలను అగ్నికి సమర్పించి ఉత్తరాయణ సుఖాలను స్వాగతించే ఈ పండుగ మన జీవితాల్లో కొత్త శక్తిని, ఆశావహత్వాన్ని నింపుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.